సౌండ్ క్వాలిటీ కొంచెం మంచిగా రావడానికి ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. హో చిల్లరగాడు పెద్ద చిల్లరగాడు. భగవానిగా ఈ కరోనా టైంలో దీనమ్మా ఈ తుఫాన్ అందరూ ఈ తుఫాన్ అమ్మాయి కరోనాకి తట్టుకోలేకపోవడం. తుఫాన్ ఎందుకు వేయాలా? ఏమన్నా పగిలే చూద్దాం. అమ్మా ఏమో ఇందులే. ఏంటంటే బాబు అవునండి, లైట్ వేస్తాగండి. ఇక్కడ ఎంతసేపు ఉంటారు, మనం అంత గ్లామర్ కాదు. అమ్మో షాబా, అసలుకి ఏ కరోనా కరెక్టా? ఈ తుఫాన్ ఏందండి బాబు. నిన్న నేను హైదరాబాద్ నుండి వస్తుంటే ఏమన్నా గాలి హైవే మీద వంతనే తన్నుకు వచ్చేసింది. అయ్యో బాబోయ్, అది వీడియో తీయలేదు కానండి, చూస్తే మీరు షాక్ అవుతారు. బస్సు లోపలికి వచ్చేసి కాళ్ళకి ముద్ద అయిపోయా. బా, నా ఫోన్లో అప్పుడు ఛార్జింగ్ లేదు కదండి, లేదంటే మీరు చూసింటే అవాకయ్యేవాళ్ళు. ఇప్పుడు మా మదర్ వాళ్ళు ఇంట్లో లేరు, ఎక్కడున్నారు తెలుసా? నెల్లూరులో ఉన్నారండి. అయ్యో నెల్లూరులో చెప్పానా? మా అమ్మ కరెక్ట్గా చేసిద్ది. మా అమ్మ ఈడెప్పటికి వేస్తాడని మా అమ్మకి తెలుసు, అందరూ చేసిద్ది. హలో, ఏంది మా? అయ్యో ఎక్కడున్నారు మీరైతే? సేఫ్గా ఉన్నారు కదా? సేఫ్గా ఉన్నారు కదా? అది మేము ముందు మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోండి, పవర్ బ్యాంక్ పెట్టుకోండి, ఎందుకన్నా మంచిది. మీకు చెప్తాను, ఆడియన్స్ లేకమా నీకు తెలియదు, ఇప్పుడు చెప్పలేను. ఓకే, జాగ్రత్తగా ఉన్నారుగా? ఫుడ్ అంతా తీసుకున్నారుగా? వచ్చే బస్సులు గవర్నమెంట్ తీసుకొచ్చింది బస్సులు. సరే, జాగ్రత్తగా ఎక్కి జాగ్రత్తగా వెళ్ళండి. ఛార్జింగ్ కేబుల్ తీసుకెళ్ళండి, అలాగే ఫుడ్ తీసుకెళ్ళండి, ఓకేనా? పిల్లలు జాగ్రత్త, వాళ్ళు అక్కడక్కడ తప్పిపోతుంటారు ఈ తుఫాన్కి, జాగ్రత్త. ఎందుకు తుఫాన్ పేరండి, ఎందుకు కామెంట్ పెట్టండి, నాకు తెలియదు, ఓకేనా? సరే సరే సరే, ఓకే, జాగ్రత్త. ముందు ఏదో తినండి, తినలేదు. సరే, నాన్న వచ్చేస్తున్నాడు. ఆయన బాడీకి పోయాడండి, మన క్యాబ్ డ్రైవర్. సరే సరే, వచ్చేస్తున్నాడు ఆయన, జాగ్రత్తగా వస్తాడు కానీ. సరే, ఒకనే వచ్చేపోయా. వీడేంటి వీడు? సరే సరే, జాగ్రత్త. క్యాబ్ బస్సు అన్నారా? మా అమ్మ నెల్లూరులో ఉందండి. అయ్యో 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 అయ్యో, నెల్లూరులో పెన్నా నది అట్టదాకా గేట్లు తెరుస్తూ ఉన్నారంటండి. మా ఊరు ఎక్కడ తెలుసా? నెల్లూరు నుండి, మీరు నెల్లూరులో ఉండేవాళ్ళు మీకు ఐడియా ఉంటుంది కదా, కామెంట్ పెట్టండి. ఎక్కడ తెలుసా? జొన్నవాడికి వెళ్ళే రూట్లో పట్టేపాలెం ఉంటుంది, అది మా ఊరు. అక్కడ గేట్లు ఎత్తేస్తూ ఉన్నారంట. ఇల్లుని సగం మునిగిపోయినాయి అంటండి. ఒకవేళ వాడ ఎవరైనా కాంటాక్ట్లో ఉంటే వీడియో తీసి పంపిస్తాను. మౌస్ అయితే మా మమ్మీ ఆ ఊరికి రమ్మందండి నన్ను, కానీ మనం వీడియోల కోసం ప్రాణాలు బలంగా పెట్టి వెళ్ళలేం కదా, కాబట్టి మేము ఇక్కడే ఉన్నాం, సేఫ్గా ఉన్నాం. ఎక్కువ హైట్ ఎక్కువ ఉన్న ఇళ్ళల్లో ఉండండి. ఒకవేళ ఆడ ఉండే వాళ్ళైతే జాగ్రత్తగా కీప్ సేవ్, ఓకే? అలాగే ఇక్కడ కొత్తపట్నంలో
అయ్యో, కేవలం సముద్ర తీరాన ఉండే ప్రజలకి చాలా డేంజర్ అండి. వాళ్ళు చూసే వాళ్ళైతే తొందరగా 100 కాల్ చేసి మీకు ఏమైనా హెల్ప్ ఉంటే 100కి లేదా 108కి ఏ నెంబర్ దొరికినా 104 కానీ కాల్ చేసి మీరు ముందు హెల్ప్ తీసుకోండి. ఓకే, జాగ్రత్త. మీరు తీర ప్రాంతంలో ఉన్నవాళ్ళు చాలా సేఫ్గా ఉండాలి. అలాగే ఎక్కువగా ఉన్న ఇళ్ళలోకి వెళ్ళండి. ఓకేనా? ఇంకా మొబైల్స్ జాగ్రత్తగా పెట్టుకోండి. అలాగే పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు జాగ్రత్తగా ఫుడ్ గిడ్డ అని జాగ్రత్త పెట్టుకోండి. ఇంకా బయటికి వెళ్దాం. మీకు ఒంగోలులో ఎలా ఉంది అనేది వాతావరణం చూస్తాను. నిన్నటిదాకైతే దంచుకొని నొక్కింది. బాబా అది వర్షమా? అయ్యో, 2 గంటలు టోల్ గేట్ దగ్గర ఆపేశాడు. ఫ్లైఓవర్ బ్రిడ్జి మీదకి తన్నుకొచ్చిందంట. 4 కార్లు 5 కార్లు కొట్టుకెళ్ళిపోయినాయి హైవే మీద. ఈ చెరువు కట్టలు తెంచుకొని వెళ్ళిపోయినాయి. ఈ కరోనా, ఈ 2020 చాలా డేంజర్ అండి బాబు. చాలా అంటే చాలా డేంజర్. ఒకటి కరోనా. ఇదేంటి ప్రతి ఒక్కరు చెప్పేది చెప్తా అంటారు. జరిగిందే కదండి చెప్పాలి, లేకుంటే ఇంకేం చెప్తాం? మా అక్క మా నాన్న నంబర్గా. అందువల్ల ఒకటి కరోనా. సరేలే, చిన్నగా మన ఇండియా తప్ప ఎక్కువ ఏది తట్టుకోలేదు, అది వాస్తవం. అది అనుకుంటా ఉంటే 2 పైపు లీకేజీ విశాఖపట్నంలో, వైజాగ్లో 2. హైదరాబాదు పాపం మొన్నటి దాకా ఈ చెరువులన్నీ కొట్టుకొచ్చింది. మొన్న వెళ్ళానండి, ఒక్క చుక్క లేవండి సముద్రంలో, ఒక్క చుక్కలు. ఎంత నష్టపోయింది తెలుసా తెలంగాణ గవర్నమెంట్. ఎంతోమంది విరాళాలు ఇచ్చారు హీరోలందరూ, కానీ మన ఆంధ్ర తెలంగాణ తప్ప 90% చాలామంది హెల్ప్ చేస్తుంటారు. కానీ మన తెలుగు వాళ్ళలో ఉన్నంత సత్తా ఇంకా 90% ఎక్కడా లేదు. అది నేను వాస్తవంగా చెప్పగలను. ఎందుకంటే మనం సేఫ్టీగా ఉంటాం, అలాగే పక్కన ఉన్న వాళ్ళని మనం సేఫ్గా ఉండమని చెప్తాం. అది మన ఒక తెలుగు వాళ్ళ మెంటాలిటీ. కొంతమంది ఉంటారు మనం ఉంటే చాలు అని అనుకుంటారు. కానీ మన ఆంధ్ర తెలంగాణ పోలీసులు అందరూ హ్యాండ్స్ ఆఫ్ అండి, చాలా కష్టపడుతున్నారు. కానీ ఏంటంటే కొంతమంది ఇలాగానో అంటుంటారు, అయ్యో పట్టించుకోవద్దు, మీరు చాలా గ్రేట్. ఇంకా కోసం వస్తే ఓకే, కీప్ సేవ్. అలాగే మాస్కులు జాగ్రత్త పెట్టుకోండి. ఇన్ఫెక్షన్ అనేది ఇంకా వస్తాయి, ఇంకా తప్పదు. మన ఇండియాకి ఇంకా తప్పదు. వ్యాక్సిన్ కానీ మన మోడీ గారు హైదరాబాద్ వస్తున్నారంటండి. హైదరాబాద్లో వ్యాక్సిన్ రెడీ అయిపోతుంది. ఇంకా 2021 ఇంకా హ్యాపీ అండి. ఇంకా 2021 ఇంకా 2050, 2030, 2099 వరకు ఇంకా ఎటువంటి డేంజర్ ఉండదు. అది ఏమోనండి, ఏం చెప్పలేం. ఈ చైనా నా కొడుకులు ఏంది కొనొచ్చి పెడతారు, అలా లవడాలి కదా. కరోనా నా మంటలో ఉంది. వీడియో రికార్డింగ్ అవుతుంది. ఏం కదలేండి, మనకి వెబ్ సిరీస్ ఏం ఉండవుగా, కొట్టుకెళ్ళిపోవడం. అది ఇంకేంటంటే నా లవడాలో తుఫాన్ వచ్చి దింగింది. దింగిస్తుంది. నాకు బయటికి పోవడానికి లేదు, ఆర్డర్ పెట్టుకోవడానికి లేదు. అయ్యో, నాకు మంచి మైక్ బుక్ చేసుకున్నా అండి. మీరు వాయిస్ సరిగా రావట్లేదు అన్నారు. వాయిస్ సరిగా రావడం కోసం మైక్ బుక్ చేస్తే క్యాన్సిల్ అయిపోయింది. ఏం చేస్తాం, ఇంకా గట్టిగా మాట్లాడతానేమో ఈడేం కలుస్తున్నారు అంటారు. అరవ తప్పదు. ఓకే, ఒకసారి బయటికి వెళ్దాం. ఓకే అండి, కనిపిస్తున్నా? ఓకే, బయటికి వెళ్తున్నాం. బయట ఎలా ఉంటుందో నాకు సంబంధం లేదు, మరి చెప్తున్నాను. ఓకే, తెలుస్తున్నా? ఓకే, వెళ్ళిపోదాం బయటికి, చూద్దాం. మా ఇల్లు పైన ఉండదండి, ఇంకా వర్షం పెద్దగా ఉండదు. ఓకే, ముందు మీరు పదండి. అయ్యయ్యో, ఏమి రారామిరెడ్డి. డింగచిక ఏమి సర్దుకోవాలి కదా అండి.
గాలి అంతా తగ్గినట్టుగా ఉందండి. ఓకే సరే చూద్దాం. ఓకే అదండి గాలి తగ్గలేదు. ఓకే జనాలందరూ తిరుగుతూ ఉన్నారు. పక్కన ఇల్లు వాళ్ళు చూడండి ఏ టైంలో రిపేర్ చేస్తున్నారు చూడండి మీరు. ఏం చేస్తాం, పొట్ల గెట్లు ఒకసారి గాలి గిట్టి కొట్టింది అనుకోండి మొత్తం ఎగిరిపోయా. చూడండి అబ్బా. ఓకే సిటీలోకి అయితే ఇక్కడ మాది కొద్దిగా లోపలికి ఉంటుంది, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పక్కన ఉంటుంది, అందువల్ల అంతగా నీళ్ళు లేవు, కొద్దిగా హైట్లో ఉంటాము మేము. అలాగే దండి చూడండి అంతగా లేదు, ఇది తాలూకా పోలీస్ స్టేషన్, అంతా క్వార్టర్స్ పోలీస్ స్టేషన్. దండి ట్యాంకరు. ఇంకా చూడండి మీరే తిరుగుతూ ఉన్నారు. కొద్దిగా వర్షాలు తగ్గినట్టుగా ఉన్నాయి, 3 రోజులు ఉంటాయి అంటున్నారు. చూడండి. ఓకే కీప్ సేవ్. ఓకేనా, ముందు ఇళ్ళల్లో జాగ్రత్తగా ఉంది. ఒకవేళ బయటికి రావాలంటే ఇలాగా పైగా ఉన్న ఇళ్ళలోకి ఉండండి, జాగ్రత్త. మన రఘువారిని వీడియోలు ఇంట్లో వస్తారు కదా ఇంటూ, అలాగా మీకేమైనా ఉంటే అలా చూసుకుంటూ. ఓకేనా, చిన్న ఇల్లు లాంటిది. నలుగురిని ఒకవేళ సహాయం వస్తే మీ ఇంటి దగ్గర కంపల్సరీ తీసుకుంటుంది. అమ్మో ఈ కరోనా టైంలో అది చూడండి, అమ్మో ఈ కరోనా టైంలో జనాలు తీసుకురాకూడదేమో, ఏమైనా ఇన్ఫెక్షన్స్ అని అలా అనుకుంటే మనలో ఉండదు, మనతో. అందువల్ల జాగ్రత్తగా. ఇంకా ఈ కరోనా ఎట్టయినా వచ్చేది వస్తుంది. ఈ 2020లో రాంది అనేది ఏమీ లేదు. అందువల్ల మీరు జాగ్రత్తగా ఇళ్ళలో ఉండండి. ఓకే అలాగే వర్షం స్టార్ట్ అయిందండి బాబు, చూడండి. అలాగే జాగ్రత్తగా ఉండండి 2020లో. ఇంకా రేపు జనవరి, డిసెంబర్ స్టార్టింగ్ వస్తుంది. అలాగే ఇంకా ఈ 2020లో ఇంకా ఈ దరిద్రం పోవాలని కోరుకుంటున్నాను. మామూలుగా అయితే ఈ టైంకి నేను శబరిమల వెళ్ళాల్సిన వాడిని మాలేసి, కానీ కరోనా టైంలో మా పేరెంట్స్ అంతా రిస్క్ చేయలేక అన్నారు. నువ్వు కావాలంటే టైం బాగుంటే వచ్చే సంవత్సరం వేసుకోవచ్చు అన్నారు. అందువల్ల ఈ సంవత్సరం వేసుకోవట్లేదు. కాబట్టి చాలామంది ఇదే కారణంతో ఉంటారు, దగ్గర ఉన్న వాళ్ళు వెళ్తారు. స్టార్ట్ అయిందండి. ఓకే మెయిన్ తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. అలాగే టిఫిన్లు అన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి. ఒక్కడు లేరు జనాలు చూడండి. శేఖర్ మాస్టర్ అదే రాకేష్ మాస్టర్ చెప్పాడు 2020 చాలా మార్చిందని. 2020 చాలా మార్చింది, కానీ జబర్దస్త్ టీం, టీ-షో టీం చాలా మనల్ని నవ్వించడానికి చాలా కష్టపడుతున్నారు. మన హైదరాబాద్లో అంత తుఫాను వచ్చినా చాలా జాగ్రత్తగా వచ్చి మన అందరి కోసం స్కిట్లు అన్నీ చేశారు. ఓకే ఇదండి మరి. ఇదండి జనాలు కానీ స్టార్ట్ అయిపోతున్నారు. ఈ గాలి కానీ మళ్ళీ స్టార్ట్ అయింది, చెల్లులు పడుతున్నాయి. అలాగే పిచ్చి పనులు చేసి మీరు బయటికి రావద్దు. చేయండి, ఒకవేళ వీడియోలు ఇలా చేసేవాళ్ళు ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. అలాగే కానీ మీరు బయటికి వెళ్ళొద్దు. మన పోలీసులు చాలా జాగ్రత్తగా మన కోసం ఉన్నారు. అలాగే వాళ్ళకి సాయం చేయకపోయినా పర్లేదు, కష్టం చేయకుండా ఉండాలి. అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి. ఓకే ఇది మరి ఇలా ఇక్కడ ఒంగోలులో ఎలా ఉండేది అనేది పరిస్థితి నేను తర్వాత వీడియోస్ అన్నీ లాస్ట్లో వస్తాయి చూడండి. తర్వాత అన్నీ రెడీగా ఉన్నాయి, అన్నీ అప్లోడ్ చేస్తాను చూడండి. ఓకే అలాగే ఇంకా వీడియోస్ నచ్చితే ఓకే కంపల్సరీ ఇంతకుముందు వీడియోలు చెప్పాను కదా, ఇంతవరకు కామెంట్ చేయలేదే చాలామంది. ఆవకాయ రైస్ ఎలా ఉందో చెప్పమన్నాను, ఇంతవరకు కామెంట్ చేయలేదు. సరే ఒకవేళ ఆ వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియో కానీ చూసినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు చిల్లరగాడు. డోంట్ ఫర్గెట్ టు బెల్ ఐకాన్. ఓకే ఇలాంటి మంచి వీడియోలు చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కాబట్టి నేను ఇంకా బాగా వీడియోలు చేయాలని మీరు కోరుకుంటే ఓకే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కన సబ్స్క్రైబ్ అనేది కొట్టేయండి, కామెంట్ పెట్టేయండి. మీ ఊర్లో ఎలా
ఉండేది అనేది మీరు కామెంట్ చేయండి. అంటే మీరు తుఫాను తీరబంత నెల్లూరులో ఉన్న వాళ్ళు కంపల్సరీ చూసిన వాళ్ళు రే కామెంట్ కొట్టండి. మీరు ఎక్కడ ఎలా ఉన్నారు, జాగ్రత్తగా ఉన్నారా లేదా. ఒకవేళ మీకు ఏమైనా అమౌంట్ సాయం అయితే నా దగ్గర ఉన్నంతలో నేను సాయం చేస్తాను. కాబట్టి ఒకవేళ ఈ వీడియో పాపులర్ అయితే చూసిన వాళ్ళు లైకులు కొడితే, ఇన్ని లైకులు కొడితే అంత హెల్ప్ఫుల్గా ఉన్న వాళ్ళందరికీ నేను ఆ అమౌంట్ అనేది షేర్ చేస్తాను. మీరు ఎన్ని లైకులు కొడితే అంత అమౌంట్ని నేను వాళ్ళకి పోలీసులకు అనేది అందజేస్తాను. అప్పుడు కానీ షేర్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని చూసిన వాళ్ళు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి నేను అమౌంట్ అనేది 1000 లైకులు చేస్తే నేను 1000 రూపాయలు ఇచ్చేస్తాను. 10,000 లైకులు చేస్తే 10,000 ఇచ్చేస్తాను. నేను మినిమం దీనికి 10,000 వస్తాయి అనుకుంటున్నాను. కాబట్టి మీకు సాయం, మీరు ఒకవేళ అమౌంట్ లేకపోతే ఈ వీడియోని లైక్ కొట్టండి. లైక్ కొడితే ఏంటంటే వాళ్ళకి నేను అమౌంట్ అనేది షేర్ చేస్తాను. అది ఒకవేళ నాకు ఇంకా అమౌంట్ యూట్యూబ్ నుండి రాలేదు కాబట్టి నా పర్సనల్ అమౌంట్ నుండి నేను షేర్ చేస్తాను. ఓకేనా? ఒకవేళ